నమస్తే. తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయాలలో ఎప్పుడు ఎలా ఎవరు రైజ్ అవుతారు, ఎప్పుడు ఎలా ఎవరు కనుమరుగైపోతారు, ఒక్కొక్కసారి తెర ముందు కనిపించకపోయినా తెర వెనుక వాళ్ళు చేసే తతంగాలు అంతా ఇంత ఉండవు. ఒకప్పుడు ఏలిన వాళ్ళు ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోతారు అన్నదానికి కూడా ఒక్కొక్కసారి సమాధానం దొరకదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, చిత్తూరు జిల్లాలో ఒక నేత ఒకప్పుడు హవా కొనసాగించారు. ఇప్పుడు తన కొడుకు అరంగేట్రం కోసము చాలా అవస్థలు పడుతున్నారు. చిత్తూరులో ఆయన పేరు చెప్తే అప్పటి జనరేషన్ వాళ్ళకి అమ్మో ఆయన అన్నంత సౌండ్ చేశారు. ఆయనే సీకే బాబు. అయితే ఆ తర్వాత ఎందుకో స్తబ్దుగా సైలెంట్ అయిపోయి తెర వెనుక రాజకీయాలకు మాత్రమే పరిమితం అయిపోయారు. తనలాగే తన కొడుకును కూడా కార్పొరేట్ స్థాయి నుంచే జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటూ తన కొడుకు కోసం లైన్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంతకీ ఎవరా నేత, మరి ఆ కొడుకు కోసం ఎందుకంటే పాటలు పడుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్కారం. సంధ్య గారు. సీకే బాబు ఈ పేరు చెప్పంగానే అప్పటి సీనియర్ లీడర్స్ అందరికీ ఆయన చేసిన అనేక విషయాలు గుర్తుకొస్తాయి. ఆ రేంజ్లో ఆయన పేరు పోయారు అనేసి అని సీన్ కట్ చేసి చాలా రోజుల తర్వాత నుంచి తెర వెనుక మాత్రమే రాజకీయం నడుపుతారు, ఎక్కడ ఆయన పేరు వినిపించట్లేదని. బట్ ప్రజెంట్ వాళ్ళ అబ్బాయికి సంబంధించి కొంత హడావుడి చేస్తున్నారు. ముందుగా సీకే బాబు గారి గురించి ఒక్కసారి మన తెలుగు రాజ్యం ప్రేక్షకులకి. తప్పకుండా అండి. ఐఎమ్ ఫ్రమ్ సేమ్ ప్లేస్ సేమ్ సాయిల్. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టిది ఒక దారి అని ఒక మాట ఉంది. అట్లా ఏంటంటే రాజకీయాల్లో కూడా ఆయన తనదైనటువంటి స్వతంత్ర వ్యక్తిత్వంతో ఆయన ఎవరిని కేర్ చేసేటటువంటి వ్యక్తి కాదు, అట్లా ఎవరికి తల వంచేటటువంటి వ్యక్తి కాదు. తదనంతర పరిణామాల క్రమంలో ఏంటంటే రాజకీయాలు చాలా మెరుపు వేగంతో మారిన తర్వాత ఆ తరహా వ్యక్తిత్వం రాజకీయాలకి సరిపోదు. అయితే చిత్తూరు శాసనసభ నియోజకవర్గానికి వస్తే చిన్నంరెడ్డి గారని వాళ్ళు 2 సార్లు చేశారు ఆయన శాసనసభ్యులు. ఆయన తర్వాత చిన్నంరెడ్డి గారి తర్వాత సిడి నాయుడు అని, డి ఆంజనేయుల నాయుడు, దేవభక్తున ఆంజనేయుల నాయుడు అని, తర్వాత నలగాంపల్లి వెంకటేశ్వర చౌదరి గారు, ఝాన్సీ లక్ష్మి గారు, వాళ్ళు కమ్మ సామాజిక వర్గం తమ నియోజకవర్గంగా చిత్తూరుని వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ కబంధ హస్తాల్లో వాళ్ళు దానిని కైవసం చేసుకున్న తర్వాత 85లో మాత్రం ఒకసారి వెనుకబడిన తరగతుల నుంచి ఆర్ గోపీనాథ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిస్తే 89 ఎన్నికలకి స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించాడు ఈయన సీకే బాబు గారు, సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు. అయితే సాధ్యపడకపోయేటప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా వేసి అప్పుడు ఆ స్వతంత్ర అభ్యర్థిగా వారి ఎన్నికల్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించింది, ఆ ఎన్నికల యొక్క మేనేజ్మెంట్ని నిర్వహించింది. ఆ తర్వాత చిత్తూరు, ఇప్పుడు తిరుపతి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నటువంటి జంగాలపల్లి శ్రీనివాసులు గారు. 94 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఏమైందంటే తెలుగుదేశం పార్టీ జంగాలపల్లి శ్రీనివాసులు గారి కజిన్ అయినటువంటి ఏఎస్ మనోహర్ గారు, ఈయన ఆరణి శ్రీనివాసులు, ఆయన ఆరణి మనోహరే. మనోహర్ గారికి అవకాశం ఇచ్చేటప్పటికి వీరు బలిజ వర్గం వారు, శ్రీనివాసులు గారు వచ్చి మా కజిన్కి ఇచ్చారు కాబట్టి నేను అటు వెళ్ళి పనిచేయాలని ఈయన వర్గంలో నుంచి వైదొలిగి ఆయన ఆ ఎలక్షన్స్లోకి ఆయన వచ్చారు. మీకు జిల్లా అంతా అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పటికి కాంగ్రెస్లో చేరిపోయాడు సీకే బాబు. కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచింది సీకే బాబు ఒక్కరే. గెలిచిన తర్వాత అదేంటి మనం ఇంత అప్రతిహత విజయబేరి మోగిస్తే చిత్తూరులో సీకే జయచంద్రారెడ్డి గెలవడం ఏంటి, మున్సిపల్ ఎన్నికల్లో ఏఎస్ మనోహర్ని నించోబెట్టి మనం గెలిపించాలి, అవకాశం ఇస్తే పాపం ఓడిపోయాడని చెప్పి మనోహర్ గారికి అవకాశం ఇస్తూ ఇప్పుడు ఈ సీకే బాబుని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించి పరిటాల రవి గారికి ఈ ఎన్నికల బాధ్యత అప్పచెప్పారు. మీరు చిత్తూరు మున్సిపల్ ఎన్నికల బాధ్యత మీరు తీసుకోవాలంటే పరిటాల రవి గారు ఆయన సైన్యంతో ఆయన చిత్తూరుకి వేయించేసి 10-15 రోజులు అక్కడ ఉండి ఎన్నికల్ని మొత్తం ఆయన నిర్వహించి ఏఎస్ మనోహర్ గారిని గెలిపించి ప్రమాణ స్వీకారం చేయించి వెళ్ళారు పరిటాల రవి గారు. అట్లాంటివి ఒక పరిస్థితి. తిరిగి 99 ఎన్నికల్లో మనోహర్ గారికి అవకాశం ఇచ్చినా కూడా సీకే బాబు మళ్ళీ గెలిచారు. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉండేది కానీ సీకే బాబు గెలుస్తుండేవారు. 2004 ఎన్నికలకి ఏమైందంటే చిత్తూరు నియోజకవర్గం ఎట్లా ఉంటుందంటే సంధ్య గారు, చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూళ్ళు ఏవైతే ఉన్నాయో, మండల కేంద్రాలు కావచ్చు, పల్లెటూళ్ళు కావచ్చు, వీళ్ళు చిత్తూరు టౌన్ని శాసించేటటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి నాయకులు ఉంటారు. అన్ని సామాజిక వర్గాలు, బలిజ కావచ్చు, రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, వాళ్ళు ఏంటంటే పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళు చిత్తూరు టౌన్ని శాసిస్తారు. అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ న్యూట్రిన్ ఫ్యాక్టరీ కావచ్చు, అరగొండల అపోలో హాస్పిటల్స్ కావచ్చు,
ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో రెడ్డి సామాజిక వర్గంలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో వ్యాపారాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఆరితేరిపోయినటువంటి వాళ్ళు బెంగళూరులో, హైదరాబాద్లో, మద్రాసులో వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నటువంటి వాళ్ళందరూ చిత్తూరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళకి చిత్తూరులో సీకే బాబు అనే ఆయన శాసనసభ్యుడిగా కొనసాగుతూనే ఉండాలి. ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఇటువంటి వ్యక్తి అక్కడ ఉండాలి, ఇటువంటి నాయకుడు అక్కడ ఉండాలని వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళ ఫ్యామిలీస్లో నుంచి వాళ్ళు రాకుండా, సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీస్ కదా, వాళ్ళు రాకుండా వాళ్ళు క్లాస్గా వాళ్ళ లైఫ్స్ని వాళ్ళు లీడ్ చేస్తూ ఇక్కడ మాత్రం సీకే బాబు గారిని ముందు వరుసలో ఉంచేవారు. 2004 ఎన్నికలకి ఏమైందంటే డీకే ఆదికేశ్వర నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆయనలో చిత్తూరు లోక్సభ నుంచి పోటీ చేస్తూ, ఏఎస్ మనోహర్ గారు చిత్తూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తూ, వీళ్ళు బలిజవర్గం నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వస్తే వీళ్ళు గెలవటం అన్నమాట. ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి. 9 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి అయ్యారు. జంగాలపల్లి శ్రీనివాసులు గారు ప్రజారాజ్యంలోకి వెళ్ళి స్వల్ప ఓట్ల తేడాతో 1700 చిల్లర ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవటం, ద్వితీయ స్థానం సీకే బాబు మళ్ళీ గెలుపొందటం. రాజశేఖర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో సీకే బాబు నిర్వహించేటటువంటి రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరే అసూలు బాసింది. అక్కడి నుంచి ఏమైపోయిందంటే దానిని వైకాపాలోకి ఈయనని చేర్చుకోవడానికి అక్కడ విముఖత ఎదురైంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఈ కార్యక్రమం కోసం బయలుదేరే కదా మరణించింది అనేది వాళ్ళు దాన్ని ఒక దీనిగా భావించిన తర్వాత ప్రకృతి విపత్తులో జరిగింది. ఈయన తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళాలి, ఎవరి పంచం చేరాలి అర్థం కాక రాజకీయంగా చాలా అనిశ్చితికి లోనైనటువంటి ఒక పరిస్థితి. ఈ క్రమంలో ఏంటంటే ఇక్కడ సమీకరణాలు మారిపోయి ఆదికేశ్వర నాయుడు గారి అర్ధాంగి 2014 ఎన్నికలకి ఆవిడ వచ్చి వైకాపా అభ్యర్థిగా జంగాలపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేసి సత్యప్రభు గారు గెలిచి 19 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈయన వైకాపాలోనే కొనసాగుతున్నారు కదా జంగాలపల్లి శ్రీనివాసులు గారు. ఏఎస్ మనోహర్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, జంగాలపల్లి శ్రీనివాసులు గారు వైకాపా అభ్యర్థి. ఈయన నిమ్మకు నీరు తిన్నట్టు తెలుగుదేశంలో చేరినా కూడా ఆయన పోటీ చేసేటటువంటి పరిస్థితి లేదు. చోద్యం చూస్తూ కూర్చోవడం తప్ప మరొకటి లేదు. జంగాలపల్లి శ్రీనివాసులు గారు గెలిచిన తర్వాత 2024 ఎన్నికలకి జంగాలపల్లి శ్రీనివాసులు గారిని వైకాపా కాదంటాం, విజయానంద రెడ్డిని తీసుకురావటం. కమ్మ సామాజిక వర్గం నుంచి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు గతంలో బిఎన్ రాజసింహులని, సి హరిప్రసాద్ అని వాళ్ళందరూ ఓడిపోయారు. ఇప్పుడు గురజాల జగన్మోహన్ అని ఆయన్ని తీసుకొచ్చి బెంగళూరు నుంచి ఆయన్ని పోటీ చేయించి ఇదంతా పూర్తి అయిపోయిన తర్వాత జంగాలపల్లి శ్రీనివాసులు గారు జనసేనలోకి వెళ్ళిపోయి ఇక్కడ రాజకీయం అంతా విచిత్రంగా మారిపోయింది. ఇప్పుడు అక్కడ వైకాపాలో విజయానంద రెడ్డి గారే కొనసాగుతారు. ఇట్స్ వెరీ క్లియర్ అనమాట. ఓకే, తిరిగి వస్తే అంటే కూటమిలో భాగంగా జనసేనకి చిత్తూరు విడిచిపెడితే అక్కడ మళ్ళీ జంగాలపల్లి శ్రీనివాసులు గారు చిత్తూరు వైపు కూడా ఆయన దృష్టిని సారించున్నారు. ఎందుకంటే తిరుపతి ఒకసారి అవకాశం వచ్చింది కాబట్టి తిరిగి పంపిస్తే కుమారుడికి కానీ అన్నగారి కుమారుడికి కానీ మనం చిత్తూరు అడగచ్చు, జనసేనలో ఉన్నాం కదా కూటమిలో, తెలుగుదేశం కాదు జనసేన పోటీ చేస్తుంది, జనసేన పట్టుబడితే అని ఆయన అటువైపు ఆయన ఒక దృష్టి పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఈయన తెలుగుదేశంలో కొనసాగుతున్నారు కాబట్టి తనయుడి యొక్క అరంగేట్రం, తెలుగుదేశం సిట్టింగ్ శాసనసభ్యుడు ఉన్నాడు ఇక్కడ, కానీ సాయికృష్ణారెడ్డిని మేయర్ చేసుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నం. మేయర్గా మళ్ళీ కటారి హేమలత ప్రవీణ్ ఆవిడ ఒక పర్యాయం మేయర్ చేశారు. ఆవిడ తెలుగుదేశంలో కీలకంగా ఉన్నారు. ఈ సీకే బాబుని ఎదుర్కోవడానికి అక్కడ మీకు కటారి మోహన్ గారు ఆయన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్ అయ్యి అక్కడి నుంచి ఆయన ముందుకొచ్చి ఆయన తన అర్ధాంగి అనురాధ గారిని మేయర్ని చేసుకుని సరే సొంత కుటుంబంలో సొంత మేనల్లుడు చింటూ చేతిలో వాళ్ళు చిత్తూరు మేయర్ కార్యాలయంలోని ఇద్దరు కాల్పులకు లోనవ్వడం, తర్వాత మరణించడం, అదంతా అందరికీ తెలిసినటువంటి కథే చిత్తూరుకు సంబంధించి. ఇప్పుడు కటారి హేమలత ప్రవీణ్ కొనసాగుతున్నారు. ఆవిడ తెలుగుదేశంలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ఆవిడని కాదని సాయికృష్ణారెడ్డికి అవకాశం ఇస్తారా, ఏ అవకాశం ఇస్తారు సాయికృష్ణారెడ్డికి అన్నది ఇప్పుడు సీకే బాబు గారు ఏంటంటే ఆయన పూర్వపు అదే ప్రవర్తన కావచ్చు, ఆ రాజకీయ సరళి కావచ్చు, దానిని పూర్తిగా పక్కన పెట్టి ఆయన చాలా లౌక్యంతో వ్యవహరించాల్సినటువంటి ఒక పరిస్థితి అనమాట. ఎందుకంటే అంత గల్లెగిరేసిన నాయకుడు ఇప్పుడు అలా కామ్ అవ్వడం అంటే సాధ్యం కాదు. అవ్వకపోతే కొడుకు రాజకీయ జీవితం అనేది ఉండదు. ఈయన ఎలాగో ఎదగలేకపోయాడు కాబట్టి ఖచ్చితంగా కొడుకును ఈ తండ్రి ఉన్నప్పుడే బాటలో పెట్టుకోవాలనేసి నేను అనుకుంటాను. మరి ఎంతవరకు అక్కడున్న నేతలు కలిసి వచ్చే అవకాశం ఉంది అంటే సాధ్యపడదండి. ఇప్పుడున్న రాజకీయాల్లో ఏంటంటే పూర్తిగా అంటే ఆ రోజుల్లో మీకు ఆయన చేసినటువంటి రాజకీయం ఏంటంటే M³ అంటారు చిత్తూరులో. అందరూ ఏమనుకుంటారంటే బలిజారెడ్డి కమ్మ వీళ్ళ యొక్క కాంబినేషన్లో అక్కడ గేమ్ జరుగుతుందని అనుకుంటారు. ఎస్, మీకు ఆ ఫేసెస్సే ఉంటాయి. ఈ 3 కమ్యూనిటీస్ నుంచే మీకు ఫేసెస్ మారుతూ ఉంటాయి. కానీ మీకు అక్కడ నిర్ణయాత్మక శక్తి ఎవరు అని అంటే M³ అని ఎందుకున్నానంటే SC మాల, తర్వాత ముస్లిం మైనార్టీ మొదలయ్యారు,
తమిళనాడు మొదలయ్యారు. ఈ 3 నిర్ణయాత్మక శక్తి. ఓకే. ఈ మూడింటిని మేనేజ్ చేయడం అనేది ఒక దశలో ఒక సమయంలో సీకే బాబు గారికి సాధ్యపడింది. సీకే బాబు అంటే ఏంటి, చిత్తూరు కింగ్ బాబు అని చెప్పేసి ఫ్లెక్సీస్ మన చిత్తూరులో దిగగానే బస్టాండ్ నుంచి వచ్చినా, లేకపోతే మనం ఆన్ రోడ్డు బై రోడ్డు మనం 4-వీలర్లో వెళ్ళినా, లేకపోతే ట్రైన్ దిగినా చిత్తూరు కింగ్ బాబు అని చెప్పేసి ఫ్లెక్స్లు, బ్యానర్లు ఇవన్నీ బీభత్సంగా పులులు, సింహాలు ఇవన్నీ కనిపించేవన్నమాట. అట్లాంటి ఒక మాస్ చరిష్మాటిక్ పర్సనాలిటీ దీస్ 3 కమ్యూనిటీస్ని ఆయన మేనేజ్ చేసినటువంటి తీరు. కట్టమంచి అని ఒక ప్రాంతం ఉంది. కట్టమంచిలో ఎస్సీ యూత్ చాలా పవర్ఫుల్ యూత్ అనమాట. ఈ కట్టమంచి ప్రాంతంలోనే ఈయన నివాసం కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ యూత్ని మొత్తం అట్రాక్ట్ చేయడం, ఇట్లాంటివి ఈ బిర్యానీలు, ఈ హోటల్స్ ఇవన్నీ ఉంటాయి. అన్ని ముస్లిమ్స్ వాళ్ళు చేస్తుంటారు. కమ్మాసి కూడా కొన్ని హోటల్స్ ఉంటాయి. ప్రతాప్ అని, ఎన్పిఎస్ అని, సింధు అని చాలా ఉన్నాయన్నమాట. 1-2 మూతపడిపోయినట్టున్నాయి. శరవణాభవన్, చిత్తూరు శరవణాభవన్ చాలా ఫేమస్. అది తమిళనాడు నుంచి వాళ్ళు వచ్చి అక్కడ నెలకొల్పింది. ఇట్స్ మిక్స్డ్ కల్చర్ అండి. తమిళ్, తెలుగు మిక్స్ అయిపోయి ఉంటాయన్నమాట. 2 సంప్రదాయాలు ఉంటాయి. మీకు భాష అసలు పూర్తిగా తమిళ యాస మీకు పరిమళిస్తుంది. మీకు బియ్యం కూడా అనే మాట వినిపించదు మనకు, సంబంధనే అంటారు. అది తమిళ్ వర్డ్, మొత్తం తమిళ్ వర్డ్స్ తెలుగు కలగలిసిపోయి ఉంటాయి. మనం దాగుడుమూతలు అంటాం కదా, దాగుడుమూతలు అనేది మా మదనపల్లి కూడా దాగుడుమూతలు అంటే తెలియదండి. కన్నాముచ్చి అంటాం మేము. ఓకే. కన్నాముచ్చి అనేది తమిళ్ ఇదనమాట. కన్నాముచ్చినే అంటాం ఇప్పటికీ. అలా భాష, ఈ సొగసు, ఈ పరిమళాలన్నీ కలగలిసిపోయి ఉంటాయి చిత్తూరులో. ఇటువంటి చోట రాజకీయం చేయడం అనేది కష్టసాధ్యమైన విషయం. 4 సార్లు శాసనసభకు ఎంపిక కావడం సాధారణమైన విషయం. కాకపోతే ఇవాటి రోజుల్లో ఏమైపోయిందంటే, ఒక ప్రాంతాన్నో, ఒక సామాజిక వర్గాన్నో, యూనియన్ రాజకీయాలు, కార్మిక రాజకీయాలు వీటిని అడ్డు పెట్టుకొని వీటి ద్వారా రాజకీయాలు చేసినటువంటి ఒక తరం, 1-2 దశాబ్దాలు 3 దశాబ్దాల కాలం పూర్తి అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైతే కార్పొరేట్ కల్చర్ మీకు పాలిటిక్స్లోకి ఎంటర్ అయిందో, నాకేంటి నీకేంటి, నా కోసం ఏం చేస్తావు, నీ కోసం ఏం చేయాలి, దేర్ ఎండ్స్ టు మ్యాటర్, అకౌంట్ ఇక్కడే సెటిల్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, ఇప్పుడు మాట మీద నిలబడాలి, మంచి కోసం నిలబడాలి, నీ కోసం నిలబడాలి, నా కోసం నువ్వు రావాలి, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు ఇవి మాయమైపోయాయి. కన్సూప్ మేరలో ఇవి కనిపించట్లేదు. నేను వచ్చాను, నేను మీకోసం ఇది చేస్తున్నాను, మీరు నా కోసం ఏం చేస్తారు, అంతే కదా, అంతే. అదే ఉంది. ఆ రాజకీయాలు వచ్చేసిన తర్వాత ఏంటంటే, ఇవాళ నాకు పుతలపట్టు నియోజకవర్గంతో, నేను పుతలపట్టు నియోజకవర్గంలో నేను అందరికీ తెలుసు. పుతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం 5 మండలాల్లో నేను అందరికీ బాగా తెలుసు. చిత్తూరు నియోజకవర్గంలో నేను బాగా తెలుసు. గంగాధర నెల్లూరు కొంత, మాది మదనపల్లి నియోజకవర్గం అయినప్పటికీ ఈ నియోజకవర్గాల మీద నాకు కొంత అవగాహన ఉంది. అలాగే మీకేంటంటే, ఇందాక మనం అపోలో హాస్పిటల్స్ గురించి మాట్లాడాం. ఈ అరగొండలో అపోలో హాస్పిటల్స్ రావడానికి కారణం పైమాగం సుగుణాకర్ రెడ్డి గారు. ఆయన అపోలో ప్రతాప్ రెడ్డి గారి కజిన్, స్వయాన మేనత్త మేనమామ పిల్లలు అనమాట. ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. హీజ్ 90+ నవ్వు. అరగొండలో సేవా దృక్పథంతో అపోలో హాస్పిటల్స్ తీసుకురావాలన్న ఆలోచన అయింది. అట్లా ప్రతాప్ రెడ్డి గారికి చెప్పి ఒప్పించి తీసుకొచ్చారు. చిత్తూరులో అపోలో హాస్పిటల్స్ ఉంది. ఇట్స్ కమర్షియల్ కార్పొరేట్ హాస్పిటల్ అనమాట. ఈ ఇనాగరేషన్ ఫంక్షన్కి ఐఎమ్ ఆన్ ద డయాస్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఇనాగరేట్ చేసిన అరగొండ అపోలో హాస్పిటల్స్కి నేను మాస్టర్ ఆఫ్ ద సెరమనీ. ప్రతాప్ రెడ్డి గారు ప్రసంగం తయారు చేసి, తర్వాత ఇంగ్లీష్ ప్రసంగం ఆయన ఫ్యాక్స్లో పంపిస్తే నేను తెలుగు చేసి, ఆయన వచ్చిన తర్వాత ఆయన వినిపించి, ఆ ఫైల్ నాతోనే క్యారీ చేయటం నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుంది. ఆన్ డయాస్ మీకు హేమీలు దిగ్గజాల ఆదికేశ్వర నాయుడు గారు, మా రాజ్యసభ సభ్యురాలు దుర్గారామకృష్ణ గారు, నలగాంపల్లి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారు, ప్రతాప్ రెడ్డి, ఇంతమంది ఉంటే మీకు యాజ్ పర్ ప్రోటోకాల్ లోకల్ ఎమ్మెల్యేని పిలవాలి కదా. లోకల్ ఎమ్మెల్యే సీకే బాబు గారు, సీకే జయచంద్రారెడ్డి గారు వచ్చి ఆశీనులు అయ్యారు. లోకల్ ఎమ్మెల్యే యాజ్ పర్ ప్రోటోకాల్ మీరు పిలవాల్సిందే, ఆయన స్పీచ్ ఇవ్వాల్సిందే. మీకు అర్థమైందా? ఇక్కడ ఆ స్థాయిలో ఒక వెలుగు, ఒక వైభవం చూసినటువంటి ఒక శాసనసభ్యుడు చిత్తూరు కింగ్ బాబు గారు ఇవాళ తనయుడు సాయికృష్ణారెడ్డి గారి రాజకీయ భవితవ్యం కోసం ఆయన ఆపసోపాలు పడుతుండటం మనం చూస్తున్నాము. చూద్దాం ఏం జరుగుతుందో. అందుకే ఓడలు బండ్లు అవుతాయి అనేది ఒకప్పుడు వెళ్ళిన వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారా చేయరా అని అంటే ఇప్పుడు సీకే బాబు గారిని చూస్తే అర్థమైపోతుంది. ధనస్వామ్య రాజకీయాలు అయిపోయిన తర్వాత, రాజకీయాలు పూర్తిగా ధనస్వామ్యమయం అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే, ఈ ధనస్వామ్య రాజకీయాలలో మీరు మాస్ లీడర్లు, చరిష్మాటిక్లు, లేకపోతే వ్యక్తిత్వము, హిమోన్నత శిఖర సమానమైనటువంటి వ్యక్తిత్వ శిఖరాలు ఇవన్నీ ఇక్కడ అస్సలు ఏమాత్రం సరితోగవు. చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి అన్నమాట ఇవాళ రాజకీయాలు. చూద్దాం మరి కొడుకు రాజకీయ జీవితానికి తండ్రి ఎలాంటి బాటలు వేయబోతున్నారు, ఆ వెదర్ అనేది ఎంత సహకరిస్తుంది అనేది మంచి విశ్లేషణ నుంచి. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.